పుట్టిన వెంటనే మీరు ఏడవడం మొదలెడితే మీ ఇంట్లో వాళ్ళు బేసిక్గా మీ తాతగారు వాళ్ళు మీరు ఏడుస్తున్నా పాటలాగే ఉందని ఫీల్ అయ్యారంట. మీరు ఏడవడం కూడా ఓ ట్యూన్ లో ఏడ్చేవాళ్ళంట. సో ఆ, అమ్మ అనేది బట్ నేనైతే ఎప్పుడు నమ్మలేదు ఆ మాట. తెలుసా, ఎవరైనా చెప్పారా? అమ్మే చెప్పింది. అమ్మ చెప్తే నేను నమ్మలేదు యాక్చువల్లీ. ఓకే. పుట్టిన వెంటనే ఏడిస్తే రాగంలాగా ఎలా అనిపిస్తుంది, మేబీ అదే ఆలోచనలో ఉండి ఉండి అలా అనుకుంటావేమో అని. యా, మదర్ దగ్గర నుంచి అలా కంటిన్యూ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మామ్ నాకు తెలిసి రోజంతా మ్యూజిక్ తోనే ఉంటారు అని తెలిసింది, అవును. పాటలతోనే. 24/7 ఎలా ఉండేదంటే ఇంట్లో మ్యూజిక్ కాలేజ్ ఉండేది. ఒక రూమ్లో ఏమో వీణ నేర్పిస్తూ ఉండేవారు, ఇంకో రూమ్లో డాన్స్ ప్రాక్టీస్ జరుగుతూ ఉండేది, ఇంకో రూమ్లో లైట్ మ్యూజిక్ నేర్పించేవాళ్ళు, ఇంకో రూమ్లో క్లాసికల్. ఇది తప్ప వేరే ప్రపంచం లేకపోతే మరి అలాగే అలాగే ఉంటుంది కదా. అంటే ఇంట్లో ఓ రూమ్ లో సరిగమప, ఇంకో రూమ్ లో తగిడి తగిడతా ఇలాగే నడుస్తూ ఉండేది అనమాట. అంతే. అంటే సంగీతం వరకు నాకు తెలుసు, తగిడి తగిడి తా కూడా ఉందా మీలో? తగిడ తగిడ థా నాలో లేదు, ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో ఉంటే అంటే ఇంట్లో సంగీతం ఉన్నది మనకి సంగీతం వస్తుంది, అలాగే డాన్స్ ఉంటే డాన్స్ కూడా వచ్చేసి ఉంటుందిగా. నేర్చుకుందాని ప్రయత్నం చేశాను ఓకే. ప్రదీప్. బట్ ఏమైందంటే మేకప్ అంతా వేసి కాస్ట్యూమ్ వేసిన తర్వాత దానికంటూ పర్టికులర్ డ్రెస్ ఉంటుంది కదా, అవును. అది వేసిన తర్వాత నన్ను అలాగే తీసుకెళ్లి మైక్ ముందు కూర్చోబెట్టేవాళ్ళు వాళ్ళు పాట పాడించడానికి. ఆ కాస్ట్యూమ్ లో నేను పాడే ఫోటోలు చూసుకుంటే నాకు భయంకరంగా అనిపించేవి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. గుంటూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి గుంటూరు ట్రావెలింగ్ జరుగుతుండే బానే. సాటర్డే అయితే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మా అమ్మ నన్ను బస్సులో విజయవాడ తీసుకెళ్లేది. అమ్మమ్మ వాళ్ళు విజయవాడలో ఉండేవారు. సో విజయవాడ వెళ్ళి చేయాల్సిందల్లా ఏంటంటే మార్నింగ్ ఒక 2 hours కర్ణాటక సంగీతం నేర్చుకోవటం, ఆ తర్వాత ఇంకొక 2 hours లైట్ మ్యూజిక్ నేర్చుకోవటం. అక్కడ ఒక హోటల్ ఉండేది, ఆ హోటల్కి వెళ్ళి ఇడ్లీ తినేసి దెన్ ఈవినింగ్ బస్ ఎక్కి వచ్చేయటం మళ్ళీ. ఏ అంత ఇష్టం ఇడ్లీ అంటే? అస్సలు ఇష్టం లేదు నాకు. నేను జ్వరం వచ్చినప్పుడు తినే టిఫిన్ ఇడ్లీ అనుకుంటాను బేసిక్ గా. ఇడ్లీ పెట్టి మరి సంగీతం నేర్పించారు అని మేము విన్నాం, నిజమా? అవును, అదేగా చెప్తున్నాను. సో అంటే ఇడ్లీ తింటేనే మీరు పాటలు నేర్చుకునే వాళ్ళ? కాదు, అలా ఏం కాదు. నాకు స్టామినా ఉండేది కాదు, ఏదో ఒకటి పెడితే ఇది బాగా పాడుతుందని మా అమ్మ ఫీలింగ్. అయ్యి బై వై ఇడ్లీ, దోశ, ఊతప్పం, పూరి, వడ. అరే 20 రూపీస్ లో అంతకంటే వచ్చేది కాదు. ఓ అలానా? ఓకే, మీరు 20 రూపీస్ లో కనుక ఎవరైనా పాట నేర్చుకుందాం అనుకుంటే ఇడ్లీ ఇవ్వనండి, ఇడ్లీ తినండి. ఏంటది? అంటే ఇడ్లీ అదేం పబ్లిసిటీ? మీరేమన్నా మా వాళ్ళకి అలాంటివే కావాలి, బ్రేకింగ్ న్యూస్. ఓకే. ఇడ్లీ తింటేనే సంగీతం వస్తుంది అంటున్నారు సునీత గారు. రాసుకోండ్రా. స్కూల్లో ఆడుతుంటే ఎవరో ఫ్రాడ్ చేస్తే మాత్రం బాగా సీరియస్ అయ్యారంట. మీకులా తెలుసు? అంటే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. అవును, మరి మేము ఆ రోజు ఏదో ఆడుతున్నాము, కరెంట్ షాక్ ఏదో ఆడుతున్నాము. ఓకే. ఆడుతుంటే ఆ అబ్బాయి రూల్స్ బ్రేక్ చేసి గ్రౌండ్ దాటి బయటికి పరిగెత్తి వెళ్ళిపోయాడు. తొండి చేశాడు. మరి నేను బయట పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయిని పట్టుకొని కాలర్ పట్టుకుని ప్రాపర్ గా మాకు ఆ లాంగ్వేజ్ కావాలి. yes we want that. కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళి వచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ అబ్బాయి ప్రిన్సిపల్ గారు అబ్బాయి. సో ఆయన్ని ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్లారా? ఎందుకు తీసుకెళ్ళాలి ప్రిన్సిపల్ దగ్గరికి? ఓహో, మీరే పనిష్మెంట్ ఇచ్చారు. ఓహో, యు ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద గేమ్, సో షీ విల్ డు ద ప్రిన్సిపల్. నో. సో తీసుకొచ్చాము. ఆ తర్వాత అతను కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత నన్ను పిలిచి కోప్పడే ప్రయత్నం చేశారు, కానీ మీ అబ్బాయి చీట్ చేశాడని చెప్పాను. ఓకే. అంతే. తీర్పు ఎవరి వైపు వెళ్ళింది? నా వైపే. ఓ, వారి జీవితంతో మీరు ఆడుకున్నారు అయితే. Yes. ఎస్, నాకు అర్థమైంది. పాపం అతని చైల్డ్హుడ్ ఇప్పటికీ మర్చిపోడు నాకు తెలిసి. ఈ షో కనుక చూస్తుంటే సార్ నీకు చిన్నప్పుడు అది అలా బుక్ చేయొద్దు మరి. బుక్ చేయదు అంటున్నారు కాబట్టి నాకు మీరు మామూలుగా మిగతా వాళ్ళని బుక్ చేసింది ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. అంటే నేనా? నేనేమైనా బుక్ చేశానట? అంటే ఇప్పుడు పిక్నిక్ అని మీరు వెళ్ళారా? పిక్నిక్ క్యాన్సిల్ అయిందా? కాదు, అడుగుతున్నా. ఎవరైనా పిక్నిక్ క్యాన్సిల్ అయితే మళ్ళీ వెనకాల సర్దుకుని వెనక్కి వచ్చేయాలి ఇంటికి. అటు వెళ్ళిపోయారేంటి? మీరు వెళ్తే బాగుంది, మీతో పాటు మిగతా గ్యాంగ్ కూడా తీసుకెళ్లారా? గ్యాంగ్ ఎవరు రాలేదు, అంత ధైర్యం చేయలేదు ఎవరు. శైలజ అని ఒక అమ్మాయి మాత్రం దొరికిపోయింది నాతో. అదే బుక్ అంటే మా ఊర్లో. పిక్నిక్ అని చెప్పారు, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయకూడదా? అవును. చేసినందుకు నాకేమనిపించింది, ఏదో ఒకటి చేయాలి మనం, లెట్స్ డూ సంథింగ్ అని అనుకుని నేను వెళ్తున్నాను, నాతో ఎవరు వస్తారు విజయవాడ అని చెప్పాను. శైలజ వచ్చింది నాతో. అది భయపడుతూ ఇప్పుడు ఏ బస్సు ఎక్కాలి నాకు తెలియదురా, ఎవరినన్నా అడిగి వెళ్దాం ఇలా విజయవాడ తీసుకెళ్ళిపోయా. బట్ నేను డైరెక్ట్ గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే. బట్ డైరెక్ట్ గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అమ్మేదే రాలేదు, ఎందుకు రాలేదే, ఏదో పిచ్చి ఆన్సర్స్ అన్ని ఇచ్చాను. వాళ్ళకి అర్థమైపోయింది ఇదేదో చేసింది. ఐ థింక్ దూరదర్శన్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ పాడవే కోయిలా.
సో ఆ రోజు మీరు పాడిన పాట మీకు గుర్తుందా? ఏ సాంగ్? మల్లె పువ్వు నాతో దోబుచులాడింది మామ, పూల గంధం చెలిమి బంధాలు నేర్పింది మామ, ఈ చిన్ని మనసులో ఎన్నెన్ని ఊహలో, నే కన్న కలలలో ఎన్నెన్ని ఊసులో. ఈ పాట ఎన్నాళ్ళు ఏముంటుంది మీరు ఈ పాట పాడి? నాకు 15 years అప్పుడు. అంటే ఇప్పుడు ఏంటి ఎంత అని మీరు అలా అడుగుతారా? చెప్పుంటే ఇప్పుడు కౌంటింగ్ వచ్చేది. అనవసరంగా మీరు దిస్ వాజ్ 20 years బ్యాక్ అని మీరు అనేసి ఉంటే డైరెక్ట్ గా నేను అడిగేవాడు కాదు. ఓకే, సో ఈ వేళలో సాంగ్ అర్ధరాత్రి 3:30కి ఆ పాట పాడారని తెలుసు. సీరియస్లీ అందుకే అలా వచ్చిందంటారా? నేను ఫస్ట్ అసలు ఆ రికార్డింగ్ కి వెళ్ళిన రీజన్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ ని చూడొచ్చు అని. ఏబిసిఎల్ కార్పొరేషన్ అమితాబ్ బచ్చన్ గారు దానికి ఓనర్. ఆయన సీరియస్ గా డబ్బింగ్ స్టూడియోలో వెయిట్ చేసి పాట పాడుతుంటే సునీత గారు "హలో, నమస్కారం అండి, ఈ పాట పాడడానికి వచ్చారా?" అని చెప్పి వెయిట్ చేసే ఉంటారు అనుకున్నారా? అలా అనుకున్నారు. పాపం లేండి, 17 కదా. నేను అమితాబ్ బచ్చన్ ని చూడలేదు కానీ నాగార్జున గారిని చూసాను అప్పుడు. తెలుగు అమితాబ్ బచ్చన్ చూస్తారు మీరు, పర్లేదు. Yeah. సో ఇప్పుడు మనం ఆడుతున్న ఆట సింగ్ ఇట్ అండ్ సెల్ ఇట్. ఓకే ఓకే, సో ఇప్పుడు మన దగ్గర 4 బాక్సెస్ ఉన్నాయి, మీ దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి, నా దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి. ఓకే నేను ఇప్పుడు ఈ కర్టెన్ తీస్తే ఇందులో ఒక ప్రాపర్టీ ఉంటుంది లోపల. ఓకే అది ఏంటో నేను పాట ద్వారా చెప్తాను. మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు, నేను ఆన్సర్ కూడా పాటలోనే చెప్తాను. ఓకే ఓకే, అది ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. రెడీయా? ఓకే. పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా, మైకా మాటే రాని చిన్నదాని కళ్ళు తెలిపే ఊసు. మీకు అసలు లిరిక్ ఫస్ట్ కరెక్ట్ గా రాదు. ఎలా నాకు చెప్తారు పాట? నేను ఇక్కడున్న వస్తువు గురించి చెప్తున్నా, ఇక్కడున్న వస్తువుకి సంబంధించింది చేస్తున్నాను నేను. పాడండి. ఈ పెట్టిలో ఉన్న వస్తువు ప్రపంచంలోనే అతి పెద్ద అవార్డు, బంగారు డ్రెస్సులో పొడుగ్గా బట్టల్లేని ఒకడు, కత్తిలాంటిది పట్టుకుని సిద్ధంగా ఉండును. లాస్ ఏంజలస్ లో కొడాక్ థియేటర్ లో ఆస్కార్. మరి ఆ అవార్డులో ఈ కేటగిరీ ఏమై ఉండును? బెస్ట్ సింగర్. ఇప్పుడు ఇప్పటివరకు మీరు గెస్ట్ చేసినవన్నీ కలిపి ఒకసారి చెప్పండి. ఆస్కర్ అవార్డ్ ఫర్ ది బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గోస్ టు సునీత గారు. ఓకే, ఇది చెప్పడానికి నా చేత పాటలు పాడిస్తారా? ఈ తెలుగు ప్రేక్షకులంతా పారిపోయి ఉంటారు ఈ పాటకి. ఒక అద్భుతమైన కళాఖండం, నా భూతో నా భవిష్యత్ ఇది. సో నేను డబుల్ ట్యాప్ చేశాక ఫస్ట్ వర్డ్ వచ్చాక నాకు చెప్పండి. దంశరాజ్ సార్. పతా హై? బాలసుబ్రహ్మణ్యం గారు. ఓల్డా? మొహమ్మద్ రఫీ కాదా? నార్త్ ఇండియా, నార్త్ పైన ఇండియా, చైనా. ఓకే కాదు, ఒక నిమిషం. ఓల్డే అంటే మీరు ఇప్పుడు పర్లేదు, ఫ్రెండ్లీగా ఉండండి, కోపం తెచ్చుకోకండి, పర్లేదు చెప్పండి. పాట సింగరే. ఓకే, ఇండియా కాదా? ఇండియా కాదా? ఇండియా కాదా? ఓకే. అమెరికా? ఇంగ్లీష్ సింగర్? ఓ వావ్. గర్ల్? బాయ్? వై డౌట్? ఓకే ఓకే బాయ్, సరే ఓకే ఓకే బాయ్. జాస్టిన్ బీబర్? డాన్స్ కూడా ఉందా? మైకేల్ జాక్సన్ కాదు కదా? ఓ రియుడాశాలో మైకేల్ జాక్సన్ పాడతాడా? మైకేల్ జాక్సన్ ఎలా పాడతాడు? మీరు అనవసరంగా కూర్చుంటున్నారు పాపం. ఓకే, అందంగా నేను కాదా? బ్రష్, పెయింట్ బ్రష్.
లావుగా ఓకే, కొంచెం ఇంత అన్నం తింటారు వాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళు. సన్నగా ఉన్నారు, సూపర్ ఉన్నారు. నాకు తెలుసు. సున్నా సైజ్ హీరో. Yes. ఓకే, అర్థమైంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది, చూసారా? పూనకం, జాతర, దన్న భక్తులు, దేవత, అమ్మోరు. అమ్మోరు పక్కన పూజారి, అమ్మోరు. రెండున్నాయి ఇందులో. ఫస్ట్ అమ్మోరు, ఓకే. సెకండ్ పాప, అమ్మోరు, అమ్మోరు తల్లి. ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. మీ దగ్గర విజిల్ ఉంది, మా దగ్గర మా విజిల్ ఉంది. ఓకే, పాట వినగానే, మ్యూజిక్ ఫస్ట్ లైన్ వినగానే ఎవరు ఫస్ట్ విజిల్ బ్లో చేస్తే వాళ్ళు ఆ సాంగ్ ఏంటో చెప్పాలి. మీరు నేను ఇద్దరమేనా ఈ గేమ్ లో? సో రైట్ గ్యారంటీ ఏంటి? ఆగండి, అందుకే ట్విస్ట్ పెట్టా. ఏంటి? రైట్ ఆన్సర్ మీరు పాడారనుకోండి, నేను ఒకటి తినాలి. మిరపకాయో, చింతపండు, ఉప్పు, నిమ్మకాయో, కాకరకాయో నేను తినాలి. ప్లీజ్. మీ ఫేవరెట్ కాకరకాయ తెచ్చాను. ఓకే ఓకే, ఫేర్ కాడాలి. సరే, రెడీ, మ్యూజిక్. నాకు తెలీదు. జగడం చేసేస్తాం, రగడం నగడం మేమే రానులం. అవును, కరెక్టా? అవును. ప్లేయింగ్. జగడం చేసేస్తాం, రగడం తుందేస్తాం, జగుడు దిగుడు గగనం మేమే మరల జననం రానీరా. సో టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ రౌండ్ లో ఇప్పుడు మీరు ఏం టేస్ట్ చేస్తే బాగుంటుంది? ప్రదీప్ ప్లీజ్, నాకు కాకరకాయ వండింది ఇష్టం, ఇలా రాగా పెడితే నాకు అయ్యో, మీరు తెలియదు, కాకరకాయ please. ఇష్టం అని చెప్పి మరి ఇప్పుడు ఎర్రగడ్డిని తెప్పించాను నేను హడావిడిగా. ఇది కాదు, మా విజయవాడలో దొరుకుతుంది ఆ కాకరకాయ అంటే ఇష్టం. విజయవాడ వెళ్ళినప్పుడు షూటింగ్ అయిపోద్దని నేనే పంపిలే, బట్ ఓకే. ప్రదీప్, చింతపండు తినాలా? చోకి పిలిచి చింతపండు తినిపిస్తారా? ఆ సౌండే వేరు. సో నెక్స్ట్ సాంగ్ పాడేంత వరకు అది అలాగే ఉండాలి. నెక్స్ట్ సాంగ్ రెడీయా? సరే, ఓకే. నెక్స్ట్ మ్యూజిక్. అదేనా? నాకు తెలుగులో నచ్చని ఒకటే ఒక పదం, కాకరకాయ. ప్రదీప్, వద్దులే, పెట్టేయండి. ఆ మిర్చియా? ఆ ఎడ్జ్ తినండి. కాకరకాయ వద్దులేండి, కాకరకాయ చేదుకున్నా పర్లేక తట్టుకోవచ్చు. అది మిరపకాయ షో ఎంత కాలుతూ ఉంటది నాకు. వీడు పోన్లే అంటే పాపం జాలి చూపించింది నా మీద అనుకున్నా. ఏయ్, నో చీటింగ్. మంటలు వస్తున్నాయా? గుడ్ జాబ్. థ్యాంక్ యూ, ఫేర్ ఎనఫ్. ఇప్పుడు ట్యూన్ ఎంత బాగా వస్తుంది చూడన్నాను గొంతులో మిరపకాయ తిన్నాక. ఓకే, 1-1 ఇద్దరం. రైట్, నెక్స్ట్ మ్యూజిక్. అరే చిలకమ్మ చిటికే అంట, రాగాలే పాడాలంట, ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా, చాంక్ చక్క 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 చాంక్ చక్క చాంక్ చక్క చక్క చక్క. అరే చిలకమ్మ చిటికే నాకు మూడింది. అంటే నాకు దళపతిలో పాట తెలుసు, దళపతిలో సాంగ్. ఆ స్టార్టింగ్ లో తెలియదు, ఈ ముందు అంటే కొంచెం అలా అది అయిపోయిన తర్వాత. కాన్సెప్ట్ మీదే బాబు. అదే అర్థమైంది, కాన్సెప్ట్ మీదే. నేను అన్నాను పాటలతో ఒక రౌండ్ పెట్టాలి అని అనుకున్నాను, బట్ మా వాళ్ళు ఎత్తికి మరి ఇలాంటి పాటలు నా చేత కాకరకాయలు మిరపకాయలు తినిపించడానికి అని అనుకోలేదు. నాకు భలే నచ్చిందబ్బా ఈ కాన్సెప్ట్. బాగుందమ్మా, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు ఇప్పుడు చింతపండు కాంబినేషన్ లేవు, ఒక సాంగ్ 1 ఐటమ్ ఓన్లీ. చింతపండు తినండి.
నిమ్మకాయ బాగానే ఉందిగా పాపం. చింతపండు హ్యాబిట్. నవ్ యు నో, ఇందాక నా చేతి తినిపించినప్పుడు అలాగే ఉంది. పళ్ళు కింగి ఉన్నాయి అన్నయ్య, అంటే ఓకే. చింతపండులో నిమ్మకాయ పిండి, ఉప్పు నంచి అంబులెన్స్ ఫోన్ చేయండి రా. మిరపకాయ కొరుకుతాను అని మీరే చెప్పారు. చెప్పే ఉంటాను నేను, నాకు మామూలుగా ఉంటుందా నోరు. ప్రేక్షకులారా చూడండి, చింతపండు మీద నిమ్మకాయ పిండుకుని దాన్ని ఉప్పులో నంచుకుని అది నోట్లో పెట్టుకొని మిరపకాయ తింటారు. ఇది నోట్లో పెట్టుకుని ఇది తినాలి. యప్. ఒరే అంబులెన్స్ అవసరం లేదురా, ఒక చెమ్ము చాలు. అలా కాదు మిరపకాయ తినేది, ఇలా. సరే ఓ పని చేద్దాం, ఇప్పుడు లాస్ట్ సాంగ్ కి ఛాలెంజ్. మీరు కనుక ఐడెంటిఫై చేస్తే మీరు ఏ కాంబినేషన్ లో తినమని తింటా. అదే నేను కనుక పాడాను అనుకోండి లాస్ట్ సాంగ్, మీరు ఆ సాంగ్ డాన్స్ చేయాలి. డాన్సా? నేనా? ఏ పాట నేనా మరి అంటానేంటి, తినట్లే? రెడీ? చూద్దాం. బల్పం పట్టి బామ్మ ఒళ్ళో ఈ నేర్చుకుంటా, ప్రేమ ఒళ్ళో ఆహా ఓహో అమ్మహా అమ్మడు. ఇంకేంటి విధులే, రండి. లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ షో, ద సూపర్ 6. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, ఎవరైనా హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? లేదు. ఓకే, పోనీ పని చేద్దాం. రేట్ అకార్డింగ్ టు ద కంఫర్ట్ లెవెల్. ఏ హీరోయిన్ కి చాలా ఈజీగా డబ్బింగ్ చెప్తారు? సౌందర్య గారు, సోనాలి బింద్రే, స్నేహ. వీళ్ళు ముగ్గురికి సునీత ఎస్, సోనాలి బింద్రే ఎస్, చాలా వచ్చారా మీరు? స్నేహ గారు ఎస్, సౌందర్య గారు ఎస్. ఓకే, అలా సరిపోయింది. అందుకనా వెరీ ఓకే. ఆన్సర్ ఇన్ నెంబర్స్. నెంబర్సే కావాలి నాకు, ఎస్లు నోలు ఇవేం వద్దు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోజల్స్. నెంబర్ ప్లీజ్. 10 or 15. ఇండైరెక్ట్ గా థౌజండ్స్. ఓకే, హీరోయిన్ ఆఫర్స్ నెంబర్స్ లో 30 to 40. ప్రతిసారి నువ్వు అన్నారు. సో నేను కొన్ని క్వాలిటీస్ చెప్తాను, మీలో ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే చెప్పండి. సునీత గారు ఇస్ ఇన్నోసెంట్. ఫాల్స్. సునీత గారు arrogant. ట్రూ. వై? సెల్ఫ్ రెస్పెక్ట్ ని arrogance అనుకుంటే, yeah, I have arrogance. I'm arrogant. Okay. For me that is self respect. యాటిట్యూడ్. నన్ను మీరు చూస్తున్నారు, మీకు అర్థమవుతుంది వాట్ am I అనేది. ర్యాండమ్ గా యూ క్యాన్ సే దట్ యు నో షీస్ లైక్ దిస్, షీస్ లైక్ దట్. వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని కాకుండా, that's not right. అంటే ఆడి చెప్పేది ఈడు చెప్పేది వినకడం కాదురా, ఆవిడ గురించి తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది ఆవిడకి ఏం యాటిట్యూడ్ ఉందో అని అంటున్నారు ఆవిడ కదండి. అరే గిరే అని మీరు యాడ్ చేశారు. అంటే నేను అలాంటి వాళ్ళని తిడుతున్నానండి, అలాంటి వాళ్ళు ఉండకూడదని. నో, తప్పలేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. రేట్ అవుట్ ఆఫ్ 100, 1 to 100. మదర్. 100. బిజినెస్ పర్సన్ 40. 40 జస్ట్ పాస్ అండి బాబు. అవును, నాకు తెలుసు. అస్సలు వర్కౌట్ అవుదా? సింగర్ 75. హోస్ట్ గా, యాంకర్ గా. టేక్ యూర్ టైం, టేక్ యూర్ ఫ్రీడమ్, బాగా ఆలోచించండి. 60. డబ్బింగ్ ఆర్టిస్ట్ 80. సింగింగ్ కంటే డబ్బింగ్ కే ఎక్కువ మార్కులు వేస్తున్నారు. స్టేట్మెంట్ ఇస్తే మీరు కొడతారు నాకు తెలుసు. పర్లేదా, ఇచ్చుకోవచ్చా మా వాళ్ళ కోసం? ఇంట్రెస్టింగ్ ఇస్తాను. ఇప్పటి వరకు పాడిన పాటల విషయం అడిగితే నేను 75% అనే చెప్తాను. ఓకే. సి, నాకు గనుక ఆపర్చునిటీ వస్తే వాట్ ఐ కెన్ సింగ్ అనేది నేను పక్కాగా పాడగలిగితే, దెన్ ఐ కెన్ సే దట్ ఐఎమ్ 100%. అయినా చెప్తా ఇష్ట మీరు ఇంత కవర్ చేసాక కూడా చెప్తా. ఓకే, సింగింగ్ కంటే డబ్బింగ్ కే ఎక్కువ మార్కులు అంటున్నారు సునీత గారు. ఓకే, ద లాస్ట్ వన్, ఓన్లీ మీ ఒపీనియన్. ఇమీడియట్ గా మీకు అనిపించిన బయటికి చెప్పేసి వెంటనే. రూమర్స్ కి రెస్పాండ్ కాకపోవడం. ఎవరిష్టం వాళ్ళది. ఐటమ్ సాంగ్స్ పాడకపోవడం. రూల్ ఏం లేదు. యాక్టింగ్ చేయకపోవడం. నా ఇష్టం. కరెక్ట్గా ఆవిడ క్లారిటీగా ఇచ్చారు కదా. ఇప్పుడు యాక్టింగ్ చేయకపోవడం ఆవిడ ఇష్టం, నీ ఇష్టం ఏంటి, నా ఇష్టం ఏంటి, ఆవిడ ఇష్టం. కానీ బాగా చెప్పారు, అంతే బలి చెప్పారు. సో ఐటమ్ సాంగ్స్ పాడకపోవడం, రూల్ ఏం లేదు. ఇప్పుడు అందరూ అనుకుంటారు నా వాయిస్ సూదింగ్ గా ఉంటుంది కాబట్టి మెలడీస్ కి ఎక్కువ, అంటే ఇప్పటి వరకు పాడిన పాటలన్నీ కూడా అలాగే ప్రూవ్ చేసే కాబట్టి నన్ను నా చేత ఎవరు ట్రై చేయలేదు. మేబీ ట్రై చేసి ఉంటే నేను బాగా పాడతాను డెఫినెట్ గా. కరెక్టే. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.